అమ్మాయిలతో తిరిగింది నువ్వు, మాయని హర్ట్ చేసింది నువ్వు, జైలుకి వెళ్లాల్సింది నువ్వు ఎస్కేప్ అయిపోయి నన్ను ఇరికిద్దామనే కదా పారిపోయిచ్చావు. ట్విన్ టవర్స్ కూల్చింది నువ్వు, లాడెన్ ని చంపింది నువ్వు, 100 సెంచరీలు కొట్టింది నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష నేను అనుభవించాలా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అమెరికాలో నీ కోసం పోలీసులు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారో అని కిటికీలో నుంచి జంపాయి పారిపోయేస్తుంటే పేపర్స్ సరిగ్గా లేవని దుబాయ్లో పోలీసులు నన్ను కుమ్మేశారు. ఇది గుర్తులు ఎలా ఉంటాయో తెలుసా నీకు? అమెరికాలో దోమలు ఉన్నాయని నేను ఆఫ్రికాకి వెళ్తే అక్కడ పురుగులు నన్ను తినాలని చూస్తే నేను ఇండియా వచ్చాను తెలుసా? వాట్ ద హెల్? నువ్వురా. నేను రా, నువ్వే రా. విగ్గు ఊడిపోతుంది చూసుకో. నాది విగ్గేంట్రా, ఒరిజినల్. కావాలంటే పీక్కో. వాళ్ళకి 1000 కోట్లు ఆస్తుంది. చూడ్డానికి అలా లేరే. అలా ఉన్నారు కాబట్టి 1000 కోట్లు ఉన్నాయి. ఎస్. ఓకే. ఏంటి షాక్ అయ్యారా? జస్ట్ ఫర్ ఫన్. ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం, అందుకే మా అల్లుడు నేను పిచ్చి పిచ్చి మాటలతో టైం పాస్ చేస్తుంటాం. అనాథరం కదా. భలే వాళ్ళే. మావయ్య మా పెద్దత్తయ్య మహాలక్ష్మిలో ఉన్నారు. ఈయన విష్ణువు, జూనియర్ మహాలక్ష్మి, శివుడు, పురే పార్వతి, నమస్తే అండి. బొజ్జ గణపయ్య. మన్మథలీలో మన్మథలీలో పొగరు బొంగరంలో గింగిరాలు తిరుగుతున్నాయండి. మీరు? నేను పక్కింటి మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి. మరి విష్ణువు? అయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. వాట్? బట్ వై? నాకు కుజదోషం ఉందని నాకు పెళ్లి సంబంధం రాలేదండి. రెడిక్యులస్, మీనింగ్లెస్, సెన్స్లెస్, బార్బేరియస్. అందుకే నాకు ఇండియన్ మూఢనమ్మకాలంటే ఇరిటేషన్. మీకేం తక్కువ? అన్నం తక్కువ, వయసు తక్కువ, కలర్ తక్కువ, క్యాలరీస్ తక్కువ, అదృష్టం తక్కువ. యు మీన్ లక్. నో, డోంట్ సే లైక్ దట్. జాతకాల పిచ్చితో నీలాంటి జాక్ పాట్ మిస్ అయిన వాడిదే దురదృష్టం. ఓపెన్ మైండ్ తో ఓకే చేసే నాలాంటి వాడిదే అదృష్టం. ఎక్స్క్యూజ్ మీ, నాలాంటి వాడంటే నేను కాదు, నాలా మూఢనమ్మకాలు లేనివాడు అని అర్థం. నో, డోంట్ సే లైక్ దట్. నా 42 ఏళ్ల కన్ని వయసు ఎలాంటి వాళ్ళని కోరుకుంటుందో అలాంటి వాళ్లే మీరు. 42 ఏళ్ల కన్య మనసా? వాట్స్ హ్యాపెనింగ్? మీ ఆవిడ చాలా బాగుందిరా. అందుకునేగా చేసుకున్నాను. అవును, మీరెక్కడ చూసారు? ఈ అమ్మాయి? నేనే నీ కెమెరాని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి చూపించా. అవును, మై వైఫ్. అది మాకు తెలుసులే. ఎక్కడ దిగారు ఈ ఫోటో? ఎయిర్పోర్ట్ లో నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు. మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయి ఫ్లైట్ లో ఉందేంటి? అదే వేరే టూర్కి వెళ్ళినప్పుడు ఫోటో. లాజిక్ సరిపోయిందా? అదో రోజు ఇదో రోజు అయితే మీరిద్దరు సేమ్ డ్రెస్ లో ఉన్నారేంటి? చెప్పుకో చూద్దాం. చెప్పలేను. నేను చెప్పలేను. అమ్మాయి బాగుంది. ఎవరు? మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. మీ అల్లుడికి ఇచ్చేద్దామని. మా మతంలో ఏ రిలేషన్షిప్ కి స్థానం లేదు. ఏ మతమో? ఆనంద మతం. ఆహా. ఏంటి మాయ వాళ్ళేదో ఎటకారం చేస్తుంటే? సంధ్య నా భార్యని, నాకు పెళ్ళై 3 ఏళ్ళైందని నీకు తెలీదా? పెళ్లి అనేది పెద్ద ఊబి అని తెలిసి కూడా దిగిపోయావా? చెప్పేది మాయ. ఏంట్రా మామయ్య? పెళ్లి చేసుకుంటే లైఫ్ పనికి రాకుండా పోతుందని చెప్పింది నువ్వు, మాయకి విడాకులు ఇవ్వమని చెప్పింది నువ్వు, అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టిందే నువ్వు. సచిన్కి అంజలిని చేసుకోమని చెప్పింది నువ్వు, అమితాబ్ని జయాని చేసుకోమని చెప్పింది నువ్వు. తప్పునాదా? ఏంట్రా? అర్థం చేసుకుంటే అన్ని సర్దుకుపోతాయి. ఓ, వి సిల్లీ ఫెలోస్ ఫన్నీ లైఫ్. మేము అలాగే ఉంటాం. నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు. అది చూడమ్మా, అమెరికాలో ప్రతి ఫ్లైట్ కి ఒక్కో డ్రెస్ కోడ్ ఉంటుంది. అప్పుడు అందరికి సేమ్ డ్రెస్ ఉంటుంది కదమ్మా. మా లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో మీకు తెలుసా? చెప్పునా? అప్పుడు మేము అనాథలం. అక్కుంది కదా మీతో, అనాథలు ఎలా అవుతారు? షట్ అప్ యు ప్రాబ్లమేటిక్ కిడ్. ఇప్పుడు ఆలోచించి చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా? చేస్తున్నావు ఎప్పటికైనా. యు ప్రొసీడ్. ప్రసాద్ గారి ప్రాబ్లం సాల్వ్ అయ్యిందట్టగా దేవుడా అని మొరపెట్టుకుంటే ప్రసాద్ మా అబ్బాయిని చూపించాడు. నమస్కారం అంకుల్.
ఏం లేదురా